హలో అండి. నేను ఒక 5 మంత్స్ ఓల్డ్ బేబీకి మదర్‌ని. రీసెంట్‌గానే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఉండేది విలేజ్‌లో. సో, మోస్ట్‌లీ విలేజ్ రిలేటెడ్ టాపిక్సే వస్తూ ఉంటాయి వీడియోస్. ఇంకా పుట్టింట్లోనే ఉన్నాను. డెలివరీ అయ్యాక 5 మంత్స్ వరకే ఆల్మోస్ట్ అందరూ ఉమెన్స్ ఉంటారు గదా! పుట్టింట్లో. సో, నేను కూడా 5 మంత్స్ కంప్లీట్ అయ్యే ముందు అయితే వెళ్తాను అత్తారింటికి. ఇంకా ఈ హెయిర్ క్యాప్ ఏంటి అంటే ఆయిల్ పెట్టుకుంటాం కదండీ హెయిర్‌కి. సో, ఆ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్‌కి యూజ్ అవుతుందో లేదో నాకు తెలీదు కానీ, ఆయిల్ అనేది బెడ్‌షీట్స్‌కి అంటకుండా ఉంటుంది. బేబీ ఉంది కదా! చీమలు లాంటివి వస్తాయి ఆయిల్ వల్ల అని చెప్పేసి ఇలా హెయిర్ క్యాప్ అయితే పెట్టేసుకొని పడుకుంటున్నాను. నేను రోజు ఇంకా లేసేసరికి అట్‌లీస్ట్ 6:30 అవుతుంది. ఇంకా ఆ టైంకి ఇంకా బేబీ అయితే పడుకొనే ఉంటుందండి. అంత త్వరగా లేవదు తను. తెల్లవారుజామున అయితే లేస్తుంది. అప్పుడు ఒకసారి ఫీడింగ్ ఇచ్చాము అంటే మళ్ళీ పడుకుంటుంది. మంచిగా పడుకుంటుంది. ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండదు తనతో. ఇంకా తనకు డైపర్స్ అలవాటు చేయలేదు. షార్ట్సే వేస్తున్నాను. ఇవేమో నైట్ అంతా తను మోషన్ పాస్ చేసినవి, టాయిలెట్‌వి ఉన్న షార్ట్స్ అనమాట. ఇంకా బయటకొచ్చేసరికి 6:30 అలా అవుతుంది కదా! ఆ షార్ట్స్ అయితే నేను ఇంకా వాటర్‌లో సోక్ చేస్తాను. ఇంకా మిగతా పనులు చేసుకుందాము అని చెప్పేసి చూస్తే పాప లేచి ఉంటుంది. ఎవరికో ఒకరికైతే అప్పగిస్తాను. ఈసారి నాన్నగారు ఫ్రీగా ఉంటే ఆయన ఎత్తుకున్నారనమాట. ఈ మధ్య తను బోర్లా పడడం స్టార్ట్ చేసిందండి. ఒకటే బోర్లా పడుతూనే ఉంటుంది. ఎనీ టైమ్ పడనివ్వకపోతే చాలా ఏడుస్తుంది. ఇంకా తర్వాత ఇంట్లోకొచ్చేసి నేను ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. మనం బేబీస్ ఉన్నప్పుడు మాక్సిమం ఇల్లు క్లీన్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయాలి. లేకపోతే ఆ డస్ట్ అవన్నీ వచ్చి పిల్లలకి అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కాసేపు ఆ చిన్న చిన్న బెడ్‌షీట్స్ తనవి ఏవైతే ఉన్నాయో అవి నేను ఎండకైతే వేస్తాను. ఎండలో డ్రై అయితే చాలా మంచిది కదా! నెక్స్ట్ ఇంకా స్నానం చేయడానికైతే రెడీ అవుతున్నాను. ఈ ఫీడింగ్ నైటీస్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్న చాలా బాగున్నాయి. ఈ మైక్రో ఫైబర్ టవల్ అయితే మీషోలో తీసుకున్నా. ఇది కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ మధ్య ఇంకా పాప పుట్టాక అయితే బ్రషింగ్ సెపరేట్, స్నానం సెపరేట్ ఏం చేయట్లేదండి. ఇంకా స్నానం చేసేటప్పుడే బ్రష్ కూడా చేసేసి, స్నానం చేసేసి వస్తాననమాట. మా అమ్మేమో ఇలా కట్టెల పొయ్యి మీద వాటర్ అయితే కాగబెడుతుంది. ఇంత పెద్ద బాణలికి పెడుతుంది కదా! ఇవి చాలా సరిపోతాయి అందరికీ వాటర్ అయితే. నేను ఇంకా తోడేసుకొని ఈరోజైతే హెడ్ బాత్ చేస్తున్నాను. ఎంత హెడ్ బాత్ చేసినా కూడా ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ ఎక్కువైందండి. అదే పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అంటాం కదా! మేబీ అది అయ్యుండొచ్చు. నేనైతే షాంపూ ఇదే వాడుతున్నాను 'కేష్ కింగ్'. ఇంకా ఈ కండిషనర్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఇదేమో 'కేష్ కింగ్‌లోనే రోజ్‌మెరీ షాంపూ' అని తీసుకున్నాను కానీ నాకది అంత యూజ్ అయినట్లు అనిపించలేదు. సో, అది ఆపేసాను వాడడం. ఇంకా స్నానం చేశాక దేవుడికి పూజ చేసుకుందామని పూల కోసం పెరట్లోకి వెళ్ళాను. ఇక కనిపించేది నా చిన్నప్పటి సైకిల్ అండి. ఇంకా అలాగే పెట్టేసుకున్నాము. ఈ ఫ్లవర్స్‌ని ఏమంటారో నాకు కూడా సరిగ్గా తెలీదు. బట్ మా అమ్మ చెప్పింది ఇవి నందివర్ధనాలు అంటారు అని చెప్పి. భలే ఉంటాయండి ఈ పూలు తెల్లగా, చాలా పెద్దగా ఉంటాయి. మనం వేరే ఫ్లవర్స్ పెట్టకపోయినా దేవుడికి ఇవి ఒక్కటి పెడితే చాలు భలే కళగా అనిపిస్తుంది. రోజు పూజ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ కొన్నిసార్లు కుదరదు. కానీ పూజ చేయడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు దొరుకుతుంది కదా! ఎందుకంటే ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుండి బయటపడాలి అంటే ఇలాంటి యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతా ఉంటేనే మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అలాగే కూర్చున్నామంటే లేనిపోని థాట్స్ అబ్బా! బేబీ ఇలా ఉంది, బేబీకి చిన్నగా ఇదే అయినా, ఏమైనా లేకపోతే ఎవరైనా చిన్న మాట అన్నా కూడా ఈ టైంలో మన మనసు యాక్సెప్ట్ చెయ్యలేదు. అందుకే ఈ మధ్య కొంచెమైనా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అని పూజ చేస్తూ ఉంటాననమాట. జస్ట్ దేవుడికి దీపం పెట్టి అగరొత్తులు అయితే వెలిగిస్తాను. అదే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడేమో జమలమ్మ అమ్మవారు నా ఫేవరెట్ గాడెస్ అనమాట. ఫస్ట్ ఈమెకి మొక్కిన తర్వాతే నేను వేరే పూజలన్నీ చేస్తాను. మంగళవారం, శుక్రవారం అయితే ఈమె దగ్గర కూడా దీపం పెడతాము. ఆ తర్వాత దేవుడి గదిలోకి వచ్చి మిగతా అంతా క్లీన్ చేస్తాను. ఫస్ట్ ఆ డస్ట్ ఏదైతే ఉందో అవన్నీ క్లీన్ చేసేసి మంచిగా దీపం అయితే పెట్టేసుకుంటాను.
ఇంకా ఈవినింగ్ టైంలో కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. బట్ కొన్నిసార్లు బేబీతో కుదరదు. ఇంట్లో ఎవరైనా నాకు తోడుగా ఉంటే వాళ్ళకి బేబీని ఇచ్చేసి దీపం పెట్టడానికే ప్రయత్నిస్తానండి. నేను పెట్టకపోయినా ఇంట్లో ఎవరో ఒకరు పెడతారు. ఈవినింగ్ టైంలో ఎవరైనా స్నానం చేసి అంటే ఈవినింగ్ టైంలో ఎందుకు చేస్తారు అంటే పొలాలలోకి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ టైంలోనే చేస్తారు. వాళ్ళకి మార్నింగ్ టైంలో మోస్ట్‌లీ కుదరదు. ఎనీవే దేవుడికైతే మంచిగా క్లీన్ చేసుకొని, దీపం పెట్టేసి, పువ్వులు పెట్టి అగరొత్తులైతే వెలిగిస్తున్నాను. అన్నట్టు మీరు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ని ఎట్లా ఫేస్ చేశారు? కొన్ని కామెంట్స్‌లో చెప్పండి ప్లీజ్. కంప్లీట్‌గా వీడియో చూసినట్లయితే నాకు కూడా కొంచెం యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్‌గా ఇంకో ఉమెన్‌కి సపోర్ట్ చేస్తేనే బావుంటుంది గదండీ! అందుకే అడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తులసి కోట అనమాట. ఈ అమ్మవారికి గూడా నేను ఖచ్చితంగా అగరొత్తులు వెలిగిస్తాము. కాస్త బొట్టు పెట్టి. అలాగే మా అమ్మ కుదిరితే మా అమ్మ, నేను కుదిరితే నేను ఖచ్చితంగా ఇలా తులసమ్మ వారికి పూలు పెట్టి మంచిగా నీళ్ళైతే పోస్తామన్నమాట. ఎప్పుడు పచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి అమ్మవారిని. మా అమ్మేమో వంట స్టార్ట్ చేసింది. ఇంకా నేనేమో అంత పూజ అయిపోయిన తర్వాత రోజు వామ్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాను. ఇది వామ్ వాటర్ అనేది కొంచెం మనకు డైజెషన్ ఇష్యూస్ లేకుండా చేస్తుందన్నమాట. ఇంకా నేనైతే మ్యాక్సిమం నా సెల్ఫ్ పనులన్నీ నేనే చేసుకుంటాను. అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, నా బట్టలు నేనే వాష్ చేసుకుంటాను. డైలీ ఎలాగో నైటీసే వేసుకుంటాం కదండీ డెలివరీ అయ్యాక. ఇంకా నైటీస్ అన్నీ నేనే వాష్ చేసుకుంటాను. నా బట్టలతో పాటుగా పాపవి కూడా నేనే మోస్ట్‌లీ ఉతుకుతాను. ఎప్పుడో కుదరకపోతే మా అమ్మకు ఉతికేస్తుందనమాట. ఇంకా ఎవరో ఒకరు బేబీని ఆడించి తను నిద్రపోతే ఇలా ఇది మంచానికి కడతారండి ఉయ్యాల. ఊర్లలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. దీంట్లో పడుకోబెడితే పిల్లలు బాగా నిద్రపోతారు. అలాగే హెడ్ కూడా మంచి షేప్‌లో వస్తుంది అని అలా నమ్ముతారనమాట. ఇంకా బేబీ ఎలాగో పడుకుంది కదా అని చెప్పేసి ఎండ వస్తే నేను ఇంకా ఎండలో కూర్చున్నాను. ఆ విటమిన్ డి వచ్చేదేంటో తెలీదు కానీ ఎండలో కూర్చుంటే కాస్త మనసు రిలీఫ్‌గా ఉంటుంది. మా ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు కాబట్టి కాసేపు అలా ఎండలో కూర్చుంటాను. లేకపోతే ఎవరైనా వస్తే మాత్రం అస్సలు బయటికి వెళ్ళను నేను మ్యాక్సిమం. కొంచెం హెయిర్ కూడా డ్రై అవుతుంది అని చెప్పేసి నేనైతే అలా కూర్చుండిపోతాను. తర్వాత కొంచెం స్కిన్ కేర్ ఇంకా హెయిర్ కేర్ జస్ట్ స్కిన్‌కి మాయిశ్చరైజర్ లాక్మేది యూజ్ చేస్తున్నాను. ఇంకా లిప్ కేర్‌కి వచ్చి లిప్స్‌కి ఓన్లీ నేను హిమాలయ లిప్ బామ్ అయితే వాడతాను. లిప్స్ ఏంటో చాలా డ్రై అయిపోతున్నాయి. ఎంత వాటర్ తాగినా కూడా అసలు ఆగట్లేదు. డార్క్ అయిపోయి డ్రై అయిపోతున్నాయి. ఇంకా హెయిర్‌కేమో లివాన్ సెరం పెట్టుకున్నాను. బట్ హెయిర్ ఫాల్ చెప్పాలంటే టూ మచ్‌గా ఉండింది. ప్రెగ్నెన్సీలో ఏమో చాలా పెరిగిందండి. ఒక్క హెయిర్ కూడా నాకు బయటకు వచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు 150, 200 స్ట్రాండ్స్ దాకా వస్తూనే ఉన్నాయి హెయిర్ అయితే. ఏమైనా ప్రోడక్ట్స్ వాడాలంటే కూడా చాలా భయంగా ఉంది. వాటి స్మెల్ బేబీకి పడకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏది వాడాలన్నా 100 సార్లు ఆలోచిస్తున్నాను. ఇంకా బేబీ లేచేసరికి నేను ఇంకా ఫీడింగ్ అయితే ఇవ్వాల్సిందే. లేకపోతే చాలా ఏడుస్తుంది తను. బేబీ మదర్ మిల్క్ ఎంత తాగితే తనకు మంచిది, మనకు కూడా మంచిదనమాట. మనం కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాం బేబీ ఎక్కువగా మనం పాలు తాగిందంటే. నెక్స్ట్ అయితే ఈ అవ్వ వస్తారనమాట. బేబీకి మంచిగా ఆయిల్‌తో మసాజ్ చేయించి స్నానం కూడా చేస్తారు. స్నానం అయితే ఆరు బయట ఎండలో చేస్తాము. అలా చేయించడం చాలా మంచిది. చుట్టుపక్కల ఎవరు లేకపోతే మంచిగా పిల్లలకి అలా బయట చేయించొచ్చు. ఇంకా స్నానం చేయించాక ఇంక మంచిగా తనని తుడుస్తాను. హెయిర్ మాత్రం ఖచ్చితంగా డ్రై అయ్యేటట్టు తుడవాలి. లేకపోతే పిల్లలకి కోల్డ్ ఇంకా కాఫ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకా హెడ్ బాత్ చేసిన రోజు మాత్రం కంపల్సరీగా నేను సాంబ్రాణి అనేది వేస్తాను. ఇది వేయొచ్చో లేదో తెలీదు కానీ ఇంట్లో పెద్దవాళ్ళైతే వేస్తే పిల్లలకు ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ రాదు అని చెప్తూ ఉంటారు. ఇంకా తను స్నానం చేశాకైతే పెద్ద యుద్ధమే ఇంట్లో అసలు. బొట్టు పెట్టించుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి చాలా అరుస్తుంది. చూడండి బొట్టు పెట్టించుకున్నాక ఎంత ముద్దుగా ఉంటుంది. అయినా సరే వినదు. చూడడానికి పిట్టి పిల్లలా ఎంతుంటుంది. బట్ అరుపు మాత్రం మా ఊర్లో అరిస్తే వాళ్ళ ఊర్లో వినిపించేటంత గట్టిగా అరుస్తుంది. ఇంతకు ముందయితే ఐటెక్స్ కాటుక పెట్టేసేదాన్ని. బట్ అదేంటో అండి అది పెడితే పాపకు వైట్‌గా
పొరల్లాగా వచ్చేస్తుంది స్కిన్ మీద. అందుకే అది పెట్టకుండా హిమాలయ కాజల్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని వచ్చాను. అది బాగుండింది, ఎటువంటి ఇబ్బంది లేదు దాంతో. సో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తనకైతే బట్టలు అయితే వేయించాను. తన అదేంటో గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో తెలియదు కానీ స్నానం చేయించిన వెంటనే తనకు చాలా మంచిగా నిద్ర వస్తుందండి. ఇంకా ఎంత నిద్ర వస్తుందంటే తనను ఉయ్యాలలో పడుకోబెట్టే వరకు ఏడుస్తూనే ఉంటుంది గట్టి గట్టిగా. మనం అర్థం చేసుకోవాలి, తను ఏడుస్తుందంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది, తనకు పడుకోబెట్టాలి అనే అర్థం అనమాట. ఏంటో మదర్కే తెలిసిపోతాయి కదా ఇలాంటివన్నీ. బోర్లా పడుతుందని చెప్పా కదండి, ఏ పని చేసినా తను బోర్లా పడుకున్నప్పుడే చేయాలన్నమాట. బట్టలు కూడా బోర్లా పడుకోబెట్టి వేయించాలి. ఇంకేనివే తనకు టీ షర్ట్ ఇంకా షార్ట్ అయితే వేయించాను. ఇలా మంచిగా స్నానం చేశాక పిల్లలు భలే ముద్దుగా ఉంటారు కదండి. ఇంకా పడుకోబెట్టేస్తాను. తర్వాత మెంతులు అయితే బాగా తింటున్నాను, నానబెట్టినవి. మంచిగా ఫీడింగ్ అనేది బాగా ఇవ్వచ్చు, మిల్క్ సప్లై బాగుంటుందని. ఇంకా మోస్ట్లీ టిఫిన్స్ లేని రోజు రైసే ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే రైస్ ఇంకా బీట్రూట్ కర్రీ అయితే తిన్నాను. ఈ మధ్య అయితే కరివేపాకు ఇలా మంచిగా వాష్ చేసుకొని పచ్చిదే తింటున్నాను. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాను కదా, అందుకే. ఇంకా తెలిసిన వాళ్ళు సేమియా ఇచ్చారు, అది కూడా తినేసాను. కొద్దిసేపు అలా వాకింగ్ చేస్తాను. పాప మెలుకుంటే ఏం చేయను, పడుకొని ఉంటే కాసేపు రూమ్లోనే అటు ఇటు ఒక 10 మినిట్స్ అయితే తిరుగుతాను. ఇంకా తర్వాత తను మళ్ళీ ఏమైనా లేసే ఛాన్సెస్ ఉంటే వెళ్ళి ఆ తొట్ల ఏదైతే ఉందో దాన్ని ఊపుతాననమాట. ఇంకా ఇది నెక్స్ట్ నేనైతే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పనులు, పాప బట్టలు తీసి పెట్టడం, నావేమైనా ఉంటే తీసి పెట్టడం అవన్నీ చేస్తానన్నమాట. ఇలా చేస్తూ ఉంటే మనకు కూడా మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది కదా, సో చేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ తను లేస్తుంది, మళ్ళీ ఫీడింగ్ అయితే ఇస్తానన్నమాట. ఇదండి, ఇలా అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే గడిచిపోతూ ఉంటుంది రోజు.